నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, నారీసేన ఫౌండర్ శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే. జయ గురుదత్త. శ్రీ గురుదత్త. చాలా ఆనందంగా ఉంది. నా పేరు స్వామి మార్చినందుకు లతా దత్త అని. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. అరుణాచలం వెళ్ళిన తర్వాత ఈ మార్పులన్నీ వచ్చాయంటే ఒప్పుకుంటారా? తప్పకుండా ఒప్పుకుంటాను. అరుణాచలమే ఇలా మార్చేసింది. అసలు 100% బ్లెస్సింగ్స్ ఇచ్చి మరీ ఈశ్వరుడు పంపించారు, అమ్మవారు ఇద్దరు పంపించారు. అసలు అరుణాచలం వెళ్ళక ముందు, అరుణాచలం వెళ్ళిన తర్వాత మన జీవితాల్లో ప్రస్ఫుటంగా మార్పులు కనిపించడం, అంత మహిమని ఎవరికి వారు ఎక్స్పీరియన్స్ చేయటం అనేది అసలు అద్భుతం కదక్క. అసలు అది మాటల్లో చెప్పలేం పద్మిని. ఆ పాజిటివిటీ ఉంటుంది. అసలు అక్కడ అడుగు పెట్టగానే వేరే లోకంలోకి వచ్చామా మనం. 100%. ఈ భూలోకంలోనే ఇలాంటి ప్రదేశం ఉందా, ఇక్కడ ఇంత వైబ్రేషన్ ఉందా, ఇక్కడికి వస్తే పాపాలు పటాపంచలు అయిపోతాయా అనటానికి ప్రత్యక్షంగా ఎంతో మంది భక్తులు వెళ్ళి అనుభవించిన సందర్భాలు, ఎన్నో మిరాకిల్స్ జరిగిన సందర్భాలు అసలు చెప్పలేము, లెక్కలేనన్ని. మన కోరిక ఏదైనా కూడా, మనం స్పిరిచువల్ పాత్ లో ఉన్నాము, ఇందులో స్పిరిచువల్ పాత్ లో ముందుకు వెళ్ళటం అంటే ఆషామాషి విషయం కాదు. అందులో ముందుకు వెళ్ళాలి అని ఆ కోరికుంటే అందులో వెళ్తాం. మన ఈతి బాధలు ఉన్నాయి, వీటిని మనం అధిగమించాలి అంటే శివుడు కదా, తండ్రి కదా, మరి ఏది కావాలంటే ఏ కోరిక, ధర్మబద్ధమైన కోరిక, మనకు అవసరమైనటువంటి మన అభ్యున్నతి కోసం ఏది మనకి అవసరమో అది ఇచ్చేటటువంటి స్వామి ఆ ఈశ్వరుడే. తండ్రికి బిడ్డలందరూ ఒకటే పద్మిని. ఆయనకి కులమతాలతో, పేదవాళ్ళు, గొప్పవాళ్ళు ఏమి సంబంధం ఉండదు ఆయనకి. ఎవరు మనస్ఫూర్తిగా ఆయన తలుచుకుంటారు అంటే నిస్సందేహంగా నేనున్నాను అని ఆయన కనబడతారు. అంతే, ప్రత్యక్షం అవుతారు. అంటే మనస వాచ కర్మన నేను మీకోసం ఉన్నాను అంటే ఎవరైతే ఆ నామాన్ని జపిస్తారో నేను ఉన్నాను అని ఆయన ప్రూవ్ చేస్తారు, చూపిస్తారు, అనుక్షణం చూపిస్తారు. అరుణాచలేశ్వరుడు గురించి మాట్లాడితే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలా, స్వామిని ఎప్పుడెప్పుడు చూడాలా, ఎప్పుడెప్పుడు ఆ గిరి ప్రదక్షిణ చేయాలా అని మనసు ఉవ్విళ్ళూరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. తీసుకెళ్తారా అరుణాచలం? నువ్వు అడగటం నేను కాదనటమా పద్మిని. ఏదైనా సరే తీసుకెళ్దాం, అందరినీ కూడా తీసుకెళ్దామా? అందరినీ తీసుకెళ్దాం. మనము వెళ్దాం, అందరినీ తీసుకువెళ్దాము. అలాంటి అద్భుతమైన ప్రదేశం, ప్రతి ఒక్కరూ అక్కడ కాలు పెట్టాల్సిన ప్రదేశం, అక్కడ మోక్ష మార్గం వైపు వెళ్లే ప్రదేశము. అద్భుతమైన ఈ భూలోకంలో, ఈ అనంత సృష్టిలో ఏదైనా అంత మహిమాన్వితమైన క్షేత్రం ఉందా అంటే అది అరుణాచలమే. సో అనుకోకుండా మీరు అరుణాచల అనటం ఏమిటి, ఇలా అడగటం ఏమిటి, తీసుకెళ్దామని మీరు అన్నం ఏంటి, వితౌట్ ఎనీ ప్లాన్ మనం ఇది చేస్తున్నాం కాబట్టి ఏ రోజుల్లో వెళ్దాం అనేది ఒకసారి మీరు ఒకసారి చూసి చెప్పండి అక్క. ఎప్పుడు వెళ్దాం? తప్పకుండా అడిగే గానీ నాకు ఏమనిపిస్తోందంటే ఈ డిసెంబర్ అంటే ఈ సంవత్సరంలో 2023లో గుడ్ బై చెప్పేసి ఆఖరి నెల, కొత్త నెల. అంటే మనము అంతా తెలుగు ఉగాదే కానీ అయినా కొత్త నెల సెంటిమెంట్ ఉంటుంది కదా. 2024 జనవరి అనగానే నూతన సంవత్సరం. ఆ నూతన సంవత్సరంలో వెళితే బాగుంటుంది. 3-4 తారీఖులు, జనవరి 3-4 తారీఖులు బుధవారం, గురువారం వచ్చింది. ఇందులో ఇంకొక విశేషం ఉంది, చాలా అద్భుతమైన విశేషం. గురువారం మార్గశిర గురువారం, మార్గశిర లక్ష్మీవారము, అష్టమితో కూడిన లక్ష్మీవారము. అంటే అనగాష్టమి వ్రతం చేసుకోవడానికి అసలు ఆ రోజే అనగాష్టమి వ్రతం చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. అలాంటి రోజు మనం అక్కడ ఉండబోతున్నాం అరుణాచలంలో. ఇక అనగాలక్ష్మికి కూడా ప్రత్యేకంగా అక్కడికి ఎవరైతే వస్తారో అరుణాచలంలో అనగాలక్ష్మి కుంకుమ పూజ చేయిస్తాను అందరితో పాటు. ఎందుకంటే అది అనగాష్టమి వ్రతం చేసిన ఫలితం, ఒక కుంకుమ పూజ చేసినంత మాత్రాన్ని. అలాగే మన సిద్ధమంగళ స్తోత్రము అసలు ఒక్కసారి చదివితేనే అనగాష్టమి వ్రతం చేసిన ఫలితము, 1000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలితం ఉంటుంది అక్కడ. అలాగే అక్కడ కాలభైరవుడు, అక్కడ ముఖ్యంగా అగ్నిలింగము, ఈశ్వరుడు మెయిన్ లింగం అదే కదా గుడిలో, గర్భగుడిలో. ఆయన దర్శనము, ఇంకా స్వామి ఏమేం మిరాకిల్స్ ఇస్తారో, ఆ దేవాలయంలో మన చేత ఏం చేయించుకుంటారో అవన్నీ కూడా
స్వామి అనుగ్రహించాలి, మనతో చేయించాలి Plan అని చేస్తారా అయితే? కోరుకుంటున్నాను. ప్లాన్ చేస్తాను ఎందుకంటే తప్పకుండా. మీకు బోల్డ్ అంతా సర్కిల్ ఉంది. సో గుళ్ళో కూడా ఏదైనా విశేషంగా ప్రేక్షకులు మనతో వచ్చిన వాళ్ళతోటి ఖచ్చితంగా మనం ఏదైనా చేయిస్తే, అలాగే గిరి ప్రదక్షిణ ఎలాగో ఉంటుంది. గిరి ప్రదక్షిణ సాయంత్రం పూట నడవలేమన్నా కూడా తీసుకెళ్లిపోయి కూర్చోబెడుతుంటాను. అంతే, అందరూ ఉన్నారంటే ఆ ఉత్సాహమే వేరు. ఆ ఉత్సాహమే వేరు. అందరూ కూడా చక్కగా చిల్లర డబ్బులు తెచ్చుకొని Hmm. అక్కడ ఏ యోగి కనబడతాడో, ఏ ముని కనబడతాడో, ఏ అమ్మ కనబడుతుందో అందరికి Hmm. దానం చేసుకుంటూ వెళ్తే చాలా మంచిదన్నమాట. అద్భుతం, అద్భుతం. చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉంది నాకైతే. 3, 4 అంటే 3వ తారీఖు ఈవినింగ్ బయలుదేరదామా? 3వ తారీఖు మధ్యాహ్నం నుంచి మనం బయలుదేరి అందరం ఇక్కడ 2 అనుకుంటేనే మనం 4కు బయలుదేరగలం. 2:30, 3 ఇక్కడ అనుకుంటే కరెక్ట్ గా 4 o'clock బస్ ఎక్కితే తెల్లవారుజాము దిగుతాం. కాసేపు మనము మళ్ళీ స్నానాలు అన్ని చేసుకొని మళ్ళీ తెల్లవారుతోనే మనము దేవాలయ దర్శనము, మెయిన్ గర్భగుడి దర్శనము, అరుణాచలేశ్వరిని, తర్వాత మన అనగాష్టమి పూజ ఉంటుంది, కుంకుమ పూజ, తర్వాత వజ్రవారాహి మాత పీఠానికి తీసుకెళ్తాను. ఇవన్నిటి కూడా చూపిస్తాను. అంటే హైలైట్స్ అన్ని చెప్పడం కంటే చూపించాలి. ఇంకా ఇంకా అంటే చాతనైనంత వరకు ఆ స్వామి ఎలా అనుగ్రహిస్తారో అవన్నీ కూడా ప్లాన్ చేసి అందరికీ కూడా చూపిద్దాం అని అనుకుంటున్నాను. అద్భుతం. ఇప్పుడు అనుకున్నదే ఇది కాబట్టి ఇంకా ప్లాన్ చేస్తారు ఏమేమి అక్కడ చెయ్యొచ్చు ప్రోగ్రామ్స్ అనేది ఉన్న. అయితే మనం వెడ్నెస్డే ఈవినింగ్ బయలుదేరుతాం కాబట్టి థర్స్డే అక్కడే ఉంటాము. మళ్ళీ ఫ్రైడే రిటర్న్. థర్స్డే నైట్ మాత్రం అక్కడ ఉంటాం. థర్స్డే నైట్ అంటే థర్స్డే ఈవినింగ్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవుతుంది. అంటే కొంచెం చల్లబడుతూనే ఓ 4కి అలా, చలికాలమే కదా అప్పుడు కూడా, 4కి స్టార్ట్ చేసిన 10 వరకు అయిపోతుంది. ఎంత లేట్ గా నడిచినా 10 వరకు అయిపోతుంది. 10 నుంచి మళ్ళీ ఎవరికి ఏదో టిఫిన్లు అవి చేసి హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు. అకామిడేషన్ కల్పిస్తారు, తీసుకెళ్లి తీసుకురావడం, ఫుడ్, అకామిడేషన్, ట్రావెల్, అన్ని దర్శనాలు అన్ని కూడా, కుంకుమ పూజలు అన్ని కూడా, కుంకుమ పూజలు, దర్శనాలు, ఫుడ్, అకామిడేషన్, ఇంకేమైనా ప్రత్యేకతలు అక్కడ చేయించబోయే అన్ని కలిపే. అద్భుతం అక్క. అంటే మార్గశీర్ష మాసంలో వెళ్ళటం అనేది ఖచ్చితంగా అది సుకృతంగానే భావించాలి. అందున నూతన సంవత్సరంలో ఖచ్చితంగా మన చాలా మందికి వెళ్ళాలనుకుంటున్నాం వెళ్ళలేకపోతున్నాం, వింటున్నాము. అరుణాచలం మహత్యం ఖచ్చితంగా వింటూ ఉంటారు. ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది, అన్ని చోట్ల కూడా అందరూ వెళ్తూ ఉన్నారు. వెళ్ళలేకపోతున్నాం అంటే ఏదో సమ్ బ్లాకేజెస్ దేర్ వాళ్ళకి. ఇలా మనందరితో కలిసి వస్తే ఇప్పుడు గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు కదా, ఎవరితో ఎవరు కలిసి వెళ్తే మనకు కూడా కలిసి వచ్చేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇక్కడ విశేషంగా ఏం చెప్తారంటే పద్మిని, ఒక్కసారి అక్కడ అడుగు పెట్టాలి అని అంటే శివానుగ్రహం ఉండాలి. అక్కడ అడుగు పెట్టి గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళని కర్త కర్మ క్రియ అయి ఈశ్వరుడే చేపట్టి నడిపిస్తారు అని చెప్తోంది మన శాస్త్రం. అంటే స్వామి, ఇంకా నువ్వు ఎలా నడవాలో నిర్ణయించేది స్వామి. అక్కడి నుంచి అక్కడికి వచ్చే వరకు నీ జీవితం వేరు, అక్కడికి వచ్చిన తర్వాత నీ జీవితం వేరు అని స్వామి చెప్తున్నారు. ఆయనే నిన్ను గైడ్ చేస్తారు. ద గైడింగ్ పాత్ అంటే నువ్వు అప్పుడు వరకు నీ ఆలోచన విధానం వేరే ఉండొచ్చు, అక్కడికి వచ్చిన తర్వాత నీ ఆలోచన విధానం మారిపోతుంది అని మన శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. వెళ్ళి అనుభవించిన వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇంకా ఇంకా మారుతూనే ఉన్నారు జనాలు. కానీ ఆయన అనుగ్రహించాలి, అక్కడ పాదం పెట్టడానికి ఆయన పర్మిషన్ ఇవ్వాలి. మాకు రావట్లేదు అవకాశం, మేము వెళ్ళలేకపోతున్నాం, ఎంతో ప్రయత్నిస్తున్నాం, టికెట్స్ బుక్ చేసుకుని కూడా క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఏదో సమ్ బ్యాడ్ కర్మ మిమ్మల్ని బ్లాక్ చేస్తోంది కాబట్టి దాని నుంచి బయటపడాలి అంటే ఇట్లా వెళ్ళి కలిసి వెళ్ళటమో, లేకపోతే ఒకరు ఓరా ఇంకొకరితో కనెక్ట్ అవ్వటము, ఇట్లాంటివన్నీ కూడా ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి కలిసి వెళ్తాము. ఆ అరుణాచలేశ్వరుడి దర్శనం పూర్వజన్మ సుకృతం. అలాగే నడవలేమో అన్న భయం కూడా ఇంకా ఉంది చాలా మందిలో. మొన్న మనం ప్రోగ్రాంలో కూడా మీరు చూసే ఉండుంటారు, 200 కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి కురవపురం వెళ్ళిపోయారు. ఎంత లత గారితో పాటు 70 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు కూడా నడిచేశారు. మనం అసలు వాళ్ళకి అది మ్యాజిక్ లాగా అనిపించిందట. ఇప్పుడు నడవాలా అంటే భయం వేస్తుందట. అంటే ఒక పవర్ అనేది ఉంది పద్మిని, ఆ పవర్ అనేది మనం తీసుకెళ్తుంది. మన సంకల్పం గొప్పదైతే స్వామి తోడుండి నడిపిస్తారు అనటానికి మా కురవపురం పాదయాత్రిని దర్శనము. ఇప్పుడు అరుణాచలేశ్వరుడు కూడా నన్ను ఒక మ్యాజిక్ చేసినట్టు, ఇది నిజమా కళ ఏంటి పద్మిని అడిగింది, నేను అవుననేసాను. అసలు ఏంటిది, ఇది నిజమా కళ అని మళ్ళీ నాకు నేను ప్రశ్నించుకున్నాను సేపట్లో. బ్యూటిఫుల్. ఇది నిజమే, ఖచ్చితంగా వెళ్దాము. నాకైతే చాలా ఉత్సాహంగా ఉంది. మీకు తెలుసు నాకెంత చాలా ఇష్టం, అసలు ప్రాణం, ఇష్టం కంటే ప్రాణం. నీ మనసంతా అరుణాచలేశ్వరుడు, ఎంత పీస్ఫుల్ గా ఉంటుంది, చాలా చెప్పలేను. లాస్ట్ ఇయర్ కూడా స్వామి కరుణ ఇది. లాస్ట్ ఇయర్ కూడా సంక్రాంతి టైంలోనే నేను వెళ్ళటం జరిగింది.
గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అదే చూసావా, నీకు జనవరి ఒక మంచి ఇంపార్టెంట్ మంత్. Definitely. ఇయర్ స్టార్టింగ్ లో నేను మళ్ళీ అరుణాచలేశ్వరుడు పిలుస్తున్నాడు నన్ను. కార్తీక మాసంలో ఊహించకుండా అన్ప్లాన్డ్ గా స్వామి కాళ్ళకి దారం బట్టి లాగుతానంటారు చూసావా. ఒక డివైన్ ఎనర్జీ, ఒక డివైన్ సోల్, అంటే మనం స్వామి గురించి ఆలోచిస్తూ ఉంటే ఎలా లాక్కెళ్తారో నేనే నిదర్శనం. డెఫినెట్లీ అన్ప్లాన్డ్ గా కార్తీక పౌర్ణమి నాడు చక్కగా వెళ్ళి దర్శనం చేసుకొని అదే పవర్ తో ఎవరైతే స్టక్ అయి ఉన్నారో, వెళ్ళలేకపోతున్నాం అనుకున్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మనం తీసుకెళ్తాం. మరి మీరు కూడా రావాలి అరుణాచలం మాతో పాటు అనుకుంటే మా నంబర్స్ కి కాల్ చేయండి, రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్ ద వెరీ బెస్ట్ అందరికి. అలా ఇలా కాదు, శివ నామస్మరణతో మారు మ్రోగుతూ వెళ్ళాలి అంతే. మనం వెళ్తే శివ నామస్మరణతో, ఆ పవర్ తో, ఆ ఓరాతో శివ 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 అరుణాచల శివ అని నామస్మరణ చేసుకుంటూ వెళ్ళాలి. దత్తుడికి ఎంతో ఎంతో ప్రియమైనటువంటి మాసం మార్గశీర్ష మాసం కదా, చాలా ప్రియమైన. అందుకే దత్త జయంతి కూడా వస్తుంది, దత్త జయంతి వస్తుంది. అలాగే ఇప్పుడు అనగాష్టమి వ్రతము చేసుకోవాల్సిన రోజు, ఇవన్నీ కూడా వస్తున్నాయి. దత్తుడికి చాలా ఇష్టమైన మాసం ఈ నెలంతా. వెళ్దాం. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. జై గురుదత్త. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. శ్రీ గురు.